ప్రియులారా, ఈ సమయంలో మనము గ్రంథములో నుంచి తెలుసుకునే అంశము నీ టైము బాగలేదా. ఇది మన అంశం అండి. అద్భుతమైనటువంటి అంశము. ప్రతి ఒక్కరూ వింటూ రాసుకుంటూ విశ్లేషించవలసిన అంశము. కాబట్టి మీ మనస్సులు ఎక్కడికో పంపించకుండా వాక్యం మీదనే పెట్టి జాగ్రత్తగా వినాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి నేను తెలియజేస్తూ ఉంటున్నాను. నీ టైము బాగలేదా? టైం అంటే కాలం. నీ టైం, నా టైం అంటే మీ కాలము, నా కాలము, మన కాలము. ప్రియులారా, అనేక సందర్భాల్లో చెప్పాను నేను. దేవుడు తండ్రి నుండి మనము తల్లి గర్భంలో పడ్డప్పుడే నీకు, నాకు, మనకు టయాన్ని, కాలాన్ని ఇస్తాడు. గర్భములనే కేటాయించబడుతుంది మనకి అని చెప్పా. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18, అలాగే 20వ వచనము. ప్రసంగి గ్రంథము 8:15, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 12. మనము చదవగలిగితే ఇప్పుడు అవసరం లేదు. తల్లి గర్భంలో పడ్డప్పుడు దేవుడు మనిషికి 70, 60, 90, 33.5 ఎంతైతే అంత భూమి మీద వాడు చేయవలసిన పనులను బట్టి కాలాన్ని కేటాయిస్తాడని అక్కడ గ్రంథంలో రాయబడ్డది. దానికి సంబంధించిన విషయాలు డీప్గా చెప్పిన సందర్భాలు గతంలో ఉన్నాయి. అలాగా దేవుడు మనకి కాలాన్ని కేటాయిస్తే తల్లి గర్భంలో 9-10 నెలలు ఉండి అక్కడ 10 నెలలు అక్కడ కంప్లీట్ చేసుకొని ఈ లోకానికి వచ్చి బ్రతుకుతూ ఉంటున్నాము. బ్రతుకుతూ ఏమంటున్నాము అప్పుడప్పుడు అని అంటే, పరిస్థితులను బట్టి, మనకున్న సిచ్యువేషన్లను బట్టి, నా టైం బాగలేదండి, బ్యాడ్ టైం నడుస్తుందండి, ఏది చేసినా కూడా సక్సెస్ కాలేకపోతున్నాను, ఎన్నో ప్రయత్నాలు నేను చేస్తున్నా, సకల ప్రయత్నాలు నేను చేస్తున్నాను, మరి నువ్వెందుకు సక్సెస్ కావట్లేదని ఎవరిని అడిగింది అనుకోండి, ఏముంది బ్రదర్, టైం బాగోలేదు, టైం బ్యాడ్ టైం నడుస్తాను బ్రదరు అంటాం. అందరూ చెప్పంగా వింటాము. అప్పుడప్పుడు మనం కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఏంటట, నా టైము బాగలేదు, బ్యాడ్ టైము నడుస్తుంది. క్రైస్తవేతరుడైతే ఆ మాట అన్నాడంటే వాడు వర్షన్లో కరెక్ట్. క్రైస్తవులు, దేవుని పిల్లలు కూడా చెప్పొచ్చా ఇలాగా? ఆలోచించండి. టైము బాగుండదా అంటే కాలం బాగలేదా, బ్యాడ్ కాలం నడుస్తుందా? అలాంటి కాలాన్ని దేవుడు మనకిచ్చాడా అని మనం ఆలోచిస్తే, ఒక్కసారి మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ను ఓపెన్ చేసి ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనాన్ని గట్టిగా మీరు చదవండి. పురుషులలో ఒకరు. ఆదికాండము 1వ అధ్యాయము 31
ఒక్కటి, దేవుడు తాను చేసినదే కాని తాను ఇచ్చినదే కాని, దేవుడు తాను చేసినది ఇచ్చినది సమస్తమును చూసినప్పుడు అది చాలా చాలా మంచిదిగా ఉంది అంటాడండి. దేవుడు ఇచ్చింది ఏదైనా సరే, దేవుడు చేసింది ఏదైనా సరే మన నిమిత్తము అది చాలా మంచిది అని చెప్పేసి ఇక్కడ మోషే గారు తెలియజేస్తూ ఉంటున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా మనము చదువుకుందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 10, కామ ఉంటే కామ, ఫుల్ స్టాప్ ఉంటే ఫుల్ స్టాప్, త్వరగా ఉన్న మీరు ఎమ్మటి గ్యాప్ ఇవ్వద్దు. 7:10 మీరు చెడ్డవారయుండియో మీ పిల్లలకు ఇంతకంటే ఎంతో మంచి ఈవులని, ఎవరికి? మనకి మంచి ఈవులని ఇస్తాడు కానీ బ్యాడు ఈవులన్నీ, బ్యాడు కాలమును ఎవడు? తల్లిదండ్రులుగా ఉన్న మనము మన పిల్లలకి ఇచ్చేది ఏదైనా సరే మంచిదే ఇస్తాం తప్ప చెడ్డది మనం ఇవ్వం. కామన్ సెన్స్ అంటారు దీన్ని. మరి మనము మన పిల్లలకే చెడ్డది ఇవ్వకుండా మంచిది ఇవ్వటం కరెక్ట్ అయినప్పుడు, తండ్రి అయినటువంటి దేవుడు మనకి కాలమే కానీ ఇంకా ఏదైనా సరే ఇచ్చాడు, ఇస్తున్నాడంటే బ్యాడ్ ఇస్తాడండి? అస్సలు కూడా ప్రియులరా ఇవ్వడు. దీన్ని మీరు ఎప్పటికి కూడా మర్చిపోకూడదు. మరి బైబిల్లో మనకి ఏ జ్ఞానం ఉందని, ఏ లేఖనమును ఆధారం చేసుకొని నాకు బ్యాడ్ టైం జరుగుతుంది, నా టైం బాగోలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. మనం సక్సెస్ కావాలనే ప్రయత్నాలు చేస్తున్నాను, సక్సెస్ కావట్లేదు. ఏం చేయడం బ్రదర్? బ్యాడ్ టైం. వాడు అన్నాడు చూసారా అక్క, ఏముంది బ్యాడ్? వాడు అన్నాడు చూసారా బ్యాడ్ టైం అక్క. విన్నారు కదండి మీరు? వాడు ఒక్కడే కాదు, ప్రపంచమంతా అదే బ్యాడ్ టైం నడుస్తుందట. కనుక ప్రియులరా, దేవుడు మనకు ఇచ్చిన ఏదైనా సరే గుడ్డే తప్ప అది ఏమాత్రం కూడా బ్యాడ్ కాదు అని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్. అసలు దేవుడు ఆ గుడ్ టయాన్ని, ఆ గుడ్ కాలాన్ని తల్లి గర్భంలో నువ్వు పడ్డప్పుడు నీకెందుకు ఇచ్చాడు? మళ్ళీ చెప్తా, ప్రతి మనిషికి కాలాన్ని దయచేస్తాడని చెప్పేసి అన్నానుగా. అది మంచిదే దయచేస్తాడు తప్ప చెడ్డది కాదని చెప్పాగా. ఆ మంచి కాలాన్ని నీకు, నాకు, మనకి ఎందుకు దయచేసినట్టు, దయచేస్తున్నట్లు ఎప్పుడైనా మనము ఆలోచించామా? అది 60 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు, 100 సంవత్సరాలు కావచ్చు, ఏదైనా సరే అసలు ఆ టయాన్ని నీకు ఎందుకు ఇచ్చాడు? ఆ కాలాన్ని ఎందుకు ఇచ్చాడు? నువ్వు కోరుకుంటూ ఇచ్చాడా? లేదే. నీకు సంబంధము లేకుండా ఆ కాలాన్ని కేటాయించాడు. ఎందుకు దేవుడు భూమి మీద నీకు ఆయుష్ కాలాన్ని ఎందుకు కేటాయించాడు? ఇచ్చుటల్లో దేవుడికి ఉన్న ఉద్దేశం ఏంటి?
దేవుడు సూర్యుడిని కలగజేసిండంటే దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. ప్రపంచానికి క్రాంతిని ప్రసారం చేయాలి. గాలిని ఇచ్చాడంటే దేవుడి బిడ్డలైన మనకి, భూమి మీద ఉన్నటువంటి జంతువులకి, పక్షులకి ఏమంటే గాలిని ప్రసారం చేయాలి. ఇచ్చిన ప్రతి దానికి పని ఉంది. పని లేకుండా ఊరికే దేవుడు దేన్ని కలగ చేయలే, ఇవ్వలే, సృష్టించలే. మరి ఇది వాస్తవమైనప్పుడు నీకెందుకు కాలాన్ని కేటాయించాడు? ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా డెప్త్గా వెళ్ళి దీన్ని విశ్లేషించామా? లేదే. ఒక సీర కొనేటప్పుడు, ఒక బ్లౌజ్ పీస్ కొనేటప్పుడు, ఒక సబ్బు కొనేటప్పుడు, ఫెయిర్ అండ్ లవ్లీ కొనేటప్పుడు, మిగతా ఏది చేసినా సరే బాగా డెప్త్గా పరిశీలిస్తాం కదా. పరిశీలించొద్దు అని నేను అంటలే, పరిశీలించు. కానీ దానికంటే శ్రేష్టమైంది నీ కాలం కదా. మరి దాని గురించి ఎందుకు పరిశీలించలేదు? అదే కదా శ్రేష్టమైనది. నీ ఆరోగ్యం కంటే, నీ ఫిజికల్ బాడీ కంటే నీ దేహంలో ఉన్న కాలం కదా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు నీ కాలాన్ని గురించి నువ్వు ఆలోచించలేదు? దేవుడు నాకు ఈ కాలాన్ని ఎందుకు ఇచ్చాడు? దేవుడు ఈ ఆదివారాన్ని నాకు ఎందుకు కేటాయించాడు? ప్రపంచ క్రైస్తవ్యం ప్రియులారా దీని గురించి ఆలోచించలేదు. చూద్దాం దీనిని గురించి కీర్తనకారుడు ఏం చెప్తున్నాడో. కీర్తనల గ్రంథము 53లోకి వెళ్దాము. ప్రతి ఒక్కరూ ఓపెన్ చేయాలి, స్పీడ్గా ఉండాలి. నేను లేఖనాలు చదివేటప్పుడు ముందు రాసుకొని ఇమ్మీడియట్లీ నేను చదువుతున్నప్పుడు చూడాలి. 53:2 వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. పరిశీలిస్తే రిజల్ట్ ఎలాగుందట? వారందరూ దారి తొలగి బొత్తిగా, దారి తొలగినరు ఆల్రెడీ, దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరును, చూసారండి, ఒకడును తప్పకుండా అందరును చెడి ఉన్నారు అంటండి. దేవుడు మనకి కాలాన్ని ఎందుకు ఇచ్చాడు? కాలాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే ప్రియులారా, ఈ కాలమును మనము ఆధారము చేసుకొని, ఈ కాలములనే దినాలు ఉన్నాయి, నెలలు, సంవత్సరాలు ఉన్నాయి. ఈ కాలంలో ఉన్న ఈ ఆదివారమును ఆధారం చేసుకొని దేవుడైనటువంటి యెహోవాని వెతకాలి. పని లేక కాదు, దేవుడు నీకు పుష్కలమైన కాలాన్ని ఇచ్చింది. కాలములో ఉన్న నీవు కాలమును ఆధారం చేసుకొని తండ్రి అయిన దేవుణ్ణి వెతకాలి. అందుకొరకు దేవుడు మనకి భూమి మీద కాలమును ఇచ్చాడు తల్లి గర్భముల్లో. ఇక్కడ రిజల్ట్ ఏందట? వారందరూ 2 చదువుదాం. వివేకము కలిగి దేవుణ్ణి వెతకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. దేవుడట ప్రియులరా ఆకాశం అనే తలుపులు ఓపెన్ చేసి, పరలోకములో మహోన్నతుడైన తండ్రి ఉన్నాడు సింహాసనం మీద కూర్చొని, నా సంకల్పానుసారంగా పుట్టిన పిల్లలకి కాలాన్ని నేను దయచేశాను. ఆ కాలమును ఆధారం చేసుకున్న నా పిల్లలు
జాగ్రత్తగా పరిశీలిస్తున్నారా, పరిశీలించలేదని పరలోకపు తలుపులు ఓపెన్ చేసి తలుపు రెక్కలు పట్టుకొని భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనల్ని పరిశీలిస్తున్నాడట. రిజల్ట్ ఏందట? మనమందరము దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఇలా ఒక్కడు తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. రిజల్ట్ చెబుతున్నాడు. ఏందటండి? దేవుడు చూసినప్పుడు మన పరిస్థితి ఎలాగుందంటే అందరం చెడిపోయినమాట. దేవుడిచ్చిన కాలాన్ని వ్యర్థంగా వాడుకుంటూ దేవుణ్ణి వెతకకుండా జాగ్రత్తగా పరిశీలించకుండా బొత్తిగా చెడిపోయామాట. బొత్తిగా చెడిపోయారు అని అంటాడండి. మనమెందుకు దేవుణ్ణి ఎక్కటం లేదు? ఆదివారం ఉదయం 9:30 అయిందంటేనే సనుక్కుంటా గొనుక్కుంటా పోవాలా వద్దా, పోతే ఏమైద్దో సమస్య, వస్తే ఏమైద్దో సమస్య, ఏం బోధలు చేస్తాడో, ఎట్ట చేస్తాడో, పొయ్యి బాధపడేదానికన్నా హాయిగా ఇంట్లో ఉంటే ఎంత శుభ్రంగా ఉంటుంది, లేకపోతే ఇంకో కాడికన్నా వెళ్తే ఎంత అద్భుతంగా ఉంటుంది, స్కెచ్ గీద్దామని మన ప్లాన్లో మనం ఉంటాం. సరే, దేవుడి వైపు చూసి వచ్చి దేవుడి సన్నిధిలో ఎంతసేపు గడుపుతాం మనము? ఒక గంటన్నర. ఈ గంటన్నరలో కూడా సగం మైండ్ ఏడుంటది, సగం మైండ్ ఎక్కడో ఉంటది. ఇక దేవుణ్ణి మనం ఎతికింది ఎప్పుడు? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఎతికింది ఎప్పుడు? దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కరమైన మనము ఆలోచించాలి. అందరూ ఇందులో ఒక్కడు కూడా అందరూ తప్పిపోయారట. కాలాన్ని దయచేసిన తండ్రి మనల్ని చూస్తూ ఏమనుకోవాలి ఒక్కసారి మీరు ఆలోచించండి. సరే, ఒక్కసారి అంటే అన్నాడండి కీర్తనల గ్రంథంలో. మళ్ళీ దీన్ని రాయించాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడ్డది? కీర్తనల గ్రంథంలో ఏమండి? 14వ అధ్యాయము 2. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం. ఇక్కడ కూడా మళ్ళీ 2 తోటే స్టార్ట్ చేశాడు. కీర్తనల గ్రంథము 14:2. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా అంటారు చూసారండి. అప్పుడప్పుడు ఎవరన్నా బొత్తిగా చెడిపోయినవరా, స్టంటు పడ్డప్పుడు నేను బాగా లీన్ అయిపోయా. ఒక క్రీస్తు సంఘ సహోదరుడు అంటే నన్ను గుర్తుపట్టలే. అన్నయ్య ఒక మాట చెప్పనా? చెప్పు తమ్ముడు అని. నువ్వు బొత్తిగా సన్నపడవన్నా అన్నాడు. ఈ బొత్తిగా ఏందిరా, ఈ బిట్టు ఎప్పుడు వినలేదు నేను అంటే. టోటల్గా సన్నపడ్డావన్నయ్య నువ్వు. అప్పుడు నిన్ను చూస్తే మామూలుగా లేదా భారం, ఇప్పుడు టోటల్గా 0కి వచ్చావన్నా, బాధ అనిపిస్తుంది అన్నయ్య అన్నాడు. మనం చేసేది ఏం లేదు నాన్న, యెహోవా ఈరే అన్న. సో ఇక్కడ దేవుడు కూడా ఏమంటాడంటే వారందరూ దారి తొలగి బొత్తిగా అంటే 100 నుంచి 0కి వచ్చామాట. బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువాడు ఎవరును లేరు, ఒక్కడు కూడా లేడు. అలాంటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో కాలం ఇచ్చినటువంటి దేవుడు కాలం ఇచ్చినటువంటి దేవుడు నీకు నాకు ఆ కాలాన్ని ఆధారం చేసుకొని మనకి నచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తున్నాము. కానీ మళ్ళీ చెప్తున్నా, కాలం ఇచ్చిన దేవుడు మన కాలం ఇస్తే పొద్దుకున్నాం. ఇచ్చిన కాలాన్ని వాడుకొని నచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తున్నాం, కానీ బొత్తిగా చెడిపోతున్నాం. కానీ కాలం ఇచ్చిన దేవుడికి నీ బ్రతుకులో నువ్వు కాలం ఇచ్చావా?
డిడ్ యు క్యాచ్ మై పాయింట్? కాలం ఇచ్చిన దేవుడికి భూమి మీద నువ్వు బ్రతుకుతున్నప్పుడు నువ్వు ఆయనకి కాలం ఇచ్చావా? టైం ఇచ్చిన దేవుడికి నువ్వు టైం ఇచ్చావా? అది పాయింట్. దేవుడు నీకు ఇచ్చిన జీవిత కాలంలో సింహభాగము కాలము దేవుడికి ఇవ్వాలి. అర్థమవుతుందా? సింహభాగం ఇవ్వాలి, మిగతా భాగం నువ్వు వాడుకోవాలి. సింహభాగం అంటే తెలుసా మీకు స్టోరీ? 80% దేవుడికి ఇవ్వాలి, నువ్వు దేవుడి కొరకు ఉపయోగించాలి. 20% నీ కొరకు, నీ కుటుంబ సభ్యుల కొరకు వాడాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? సింహభాగాన్నే మనం వాడుకుంటున్నాము, కనీసం 10% కూడా దేవుడికి ఇవ్వలేకపోతున్నాం. ఆ టైం దేవుడికి ఇవ్వలేకపోతున్నాం. టైం ఇచ్చిన దేవుడికి నువ్వు టైం ఇవ్వకపోతే నీ టైం బాగుంటదని ఎలాగనుకుంటున్నావు సహోదరుడా, సోదరి? అర్థమైందా? టైం ఇచ్చిన దేవుడికి నీ బ్రతుకు కాలంలో నువ్వు టైం ఇవ్వకపోతే నీ టైము బాగుంటది అని నువ్వెట్టనుకుంటున్నావు. అందుకొరకే టైం బాగలేదా నీకు అని టైటిల్ పెట్టా. బాగలేదు అని అంటున్నావు కదా, బ్యాడ్ టైం నడుతుంది అంటున్నావు కదా, ఎందుకమ్మా అని నేను అంటున్నా. తేడా జరిగింది. తేడా టైం ఇచ్చిన దేవుడికి టైం ఇయ్యలేని పొజిషన్లో నువ్వు ఉంటే నీ టయాన్ని బ్లెడ్ చేయాల్సిన అవసరం ఆయనకేముంది అధ్యక్ష అంటాను నేను. నువ్వే రివర్స్ అయితే ఆయనకి, ఆయన సేవకులకి ఆయన పిచ్చోడా? నీ టయాన్ని స్పైల్ చేయటం పెద్ద సమస్య. సక్సెస్ కావాలని నీవు ఆ టయాన్ని వ్యర్థంగా వాడుతూ ఉంటంటే, నీకు నచ్చినగా వాడుతూ ఉంటంటే నీ టైము బాగలేకపోతే బాగుంటదా? బ్యాడ్ టైం నడవకపోతే గుడ్ టైం నడుతుందా? పిచ్చోడా ఆయన? ఆలోచించండి. సింహభాగము నేను ఇచ్చిన టైము నా కొరకు వాడతావు అని నేను అనుకుంటే నా టయాన్ని దొంగిలిస్తావు, నీ టయాన్ని దొంగిలిస్తావు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నేనంతా ఇప్పుడు పిచ్చోన్నా. నువ్వు వాడుకుంటున్న నీ టయాన్ని నీకు నేను బ్యాడుగా చేస్తా. నువ్వు ఏం చేసినా సక్సెస్ కాకుండా ఉండేటట్టు నేను స్కెచ్ గీస్తా అని పిల్లరా. మన టైము బ్యాడుగా మనకు అయ్యేటట్టు దేవుడు ఆ టైం మీద దెబ్బ కొట్టాడు. ఆలోచించండి, గ్రహించండి. అట్ట కూడా చేస్తాడు ఆ బ్రదరు దేవుడు. మరి అట్టనే చేస్తాడు దేవుడు. తెలియకపోతే అడగాలి, తెలుసుకోవాలి, చదవాలి, పరిశీలనతో గ్రహించాలి. ఆదాము అవ్వలు పండు తిన్నారు. తప్పు చేసింది ఎవరు? ఆదాము అవ్వలే తప్పు చేశారు. మరి ఆదాము అవ్వలు తప్పు చేసినప్పుడు దేవుడు ఆదాము అవ్వలనే శపించాలి. అవునా? నేను మర్డర్ చేస్తే దేవుడు నాకే శిక్ష వేయాలి. నేను మర్డర్ చేస్తే పోలీసులు వచ్చి నన్నే తీసుకెళ్లి జైల్లో పెట్టాలి. ఇది రూల్. ఆదాము తప్పు చేస్తే, అవ్వ తప్పు చేస్తే వాళ్ళకే శిక్ష వేయాలి దేవుడు. యూనివర్సల్ పీనల్ కోడ్ ప్రకారంగా చెప్తున్నా నేను. దేవుడు రాజ్యాంగం ఎలాగుంటుందో చూడండి. ఏం చేసిండు దేవుడు? ఆదికాండం తీయండి. ఆదికాండము 3వ అధ్యాయము. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నా మాట ఎనలే,
ఎవరి మాట విన్నావు? నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసంతో నువ్వు బ్రతుకు దినములన్నయో దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పులను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. చాలండి. దేవుడు ఎవరిని శపించాలండి? ఆదామును శపించాల. శపించిండా? శపించుండి కాదంటలే, కానీ దానికంటే ముందు ఏం చేశాడు? నీ నిమిత్తము నీ భార్య నిమిత్తము నేల శపింపబడ్డది అని అంటున్నాడు. అదేంటి? ఆదాము శపింపబడాలా, అవ్వ శపింపబడాలా, వారి గర్భం కూడా వచ్చిన బిడ్డలు శపింపబడాలి. నేలేమి నేరం చేసిందని దేవుడు నేలని శపిస్తున్నాడు. అది పాయింట్. నా కొరకు బ్రతకని నీవు, నా కొరకు మంచి ఫలాలు ఫలింపని నీవు, నీ హృదయములో నుంచి మంచి ఫలాలు రావాలి. నా యొక్క భూమి నీ హృదయం, నా భూమి నీ హృదయము, నీ హృదయములో నుంచి మంచి ఫలాలు రావాలని నేను అనుకున్నా. తప్పు చేశావు కదా, ఆజ్ఞ అతిక్రమించావు కదా. ఇది సిచ్యువేషన్. నీ హృదయములో నుంచి ఫలాలు వస్తే నేను తిని హ్యాపీగా ఉందా నేను అనుకుంటే, నాకు నువ్వు రివర్స్ అయ్యావు. కాబట్టి జాగ్రత్తగా వినండి. నీ కడుపు నింపే భూమిని చూశావా? నీకు ఫలాలిచ్చే భూమిని చూశావా? భూమికి ఆజ్ఞలు జారీ చేస్తున్నా. ఇక వాడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి ఫలాలు నువ్వు ఇయ్యొద్దు. మంచి ఫలాలు నువ్వు ఇయ్యొద్దు. ఇస్తే వాడు తింటాడు, వాడు కడుపు నింపుకుంటాడు, వాడు హాయిగా ఉంటాడు. మరి వాడు నాకు ఫలాలు ఇవ్వాలని నేను కోరుకున్నా కదా, వాడు ఇవ్వనప్పుడు భూమి నువ్వెందుకు వానికి ఫలాలు ఇవ్వాలి? కాబట్టి నేను కలగజేస్తే భూమి నువ్వు పుట్టావు కనుక నన్ను బట్టి నువ్వు వానికి యాంటీగా మారని భూమికి ఆజ్ఞలు జారీ చేసిండు. ప్రియులారా, అది కథ. అర్థమైతుందా? క్లారిటీ వచ్చేసిందిగా. కాబట్టి టైం ఇచ్చిన దేవుడికి మనము టైం ఇవ్వకుండా, టైం ఇచ్చిన దేవుడికి మనము టైం ఇవ్వకుండా ఆయన టయాన్ని స్వప్రయోజన నిమిత్తం మనం వాడుతూ ఉంటంటే, మనకు ఉపయోగకరంగా ఉంటుందని వాడుకుంటూ ఉంటంటే నువ్వు సక్సెస్ కావు. బ్యాడ్ టైమే నడుస్తుంది. పిచ్చోడా ఆయన? నీకు గుడ్ టైం రావటానికి, దాన్ని బ్లెస్ చేయడానికి. కాబట్టి దేవుడిచ్చిన టయాన్ని నువ్వు దేవుడికి ఇవ్వలేదు కనుక నీ బ్రతుకు కాలములో బ్యాడ్ టైం జరుగుతుంది. అందుకొరకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తుల వారు ఒక చక్కని సంగతి చెప్తాడండి. 6వ అధ్యాయము 34లో ఏం చెప్తున్నాడు? రేపటిని గూర్చి చింతింపకండి. అద్భుతమైనటువంటి మాట మీ ముందు పెడుతున్నా. మీరు ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఎలా బ్రతకాలా, ఏంటి నా కుటుంబం ఎలా కట్టబడాలి, ఏం పని చేస్తే డెవలప్ అవుతాము ఏంటి అని ఆలోచిస్తుండగా రేపటి గురించి సోమవారం ఏం చేయాలి, మంగళవారం ఏం చేయాలని దేవుడు సన్నిధిలో కూర్చొని ఆలోచిస్తున్నారుగా. ఇక్కడ అంటాడు, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలు. రేపటిని గూర్చి ఆలోచించకు అని అంటున్నాడు. రేపటి దినం గురించి ఆలోచించొద్దు అని అంటున్నాడు. దినం అంటే ఏందండి? ఒక రోజు. రోజు అంటే ఏంది? ఒక కాలం.
దినం అంటే కాలం, జాగ్రత్తగా వినాలి. సోమవారం అనేది దేవుడు మనకిచ్చిన కాలంలో ఒక దినం అది. అది కూడా మనదే. సోమవారం, మంగళవారం, బుధవారం ఇవన్నీ మన కాలాలే. ఇక్కడ అంటున్నాడు, రేపటిని గూర్చి ఆలోచించకు, రేపటి కాలమును గూర్చి ఆలోచించకు నువ్వు. మరి ఎవరు ఆలోచించాలి? రేపటి దినము అంటే సోమవారములో నీ కొరకు ఎలాగ పరిచర్య చేయాలో సోమవారం ఆలోచిస్తుంది. రేపటి దినము, రేపటి కాలము, దాని సంగతుల గురించి అది ఆలోచిస్తుంది అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక దినమైనా, ఒక నెల అయినా, ఒక సంవత్సరమైనా, టోటల్గా దేవుడిచ్చిన టోటల్ కాలం అంతా కూడా దేవుడు దగ్గర మలసబడిన దేవదూతలు ప్రియులారా. దినం అంటే కాలం, కాలం అంటే రెండు సంఘటనల మధ్య వ్యవధి. ఈ కాలం ఏంటని ఆలోచిస్తే దేవదూతల సమూహాలు. కాబట్టి దేవుడిచ్చిన టైమును నువ్వు దేవునికి ఆ టైం ఇవ్వకపోతే, దేవుడు అనుగ్రహించిన దేవదూతలు నువ్వు పని చేయగానే సక్సెస్ చేయడానికి సిద్ధంగా లేవు. అవి దేవుణ్ణి బలపరచడం కొరకే ఉన్నాయి, మనల్ని ఫెయిల్ చేయడానికి అవి ఉన్నాయి అని చెప్పేసి మనము గ్రహించాలి. అర్థమైందిగా మీకు? అర్థమైందా? నా ప్రయాసం అర్థమవుతుందా? క్యాచ్ చేస్తున్నారా లేకపోతే కాని ఎత్తేసారా? దేవుని పిల్లలారా, కాబట్టి బ్యాడ్ టైం అనేది మన బ్రతుకులో నడుస్తూ ఉంటుంది. మనమేమో మట్టిని పట్టుకుంటే బంగారం కావాలనుకుంటున్నాం, మట్టిని పట్టుకుంటే మట్టే అవుతుంది. అర్థం కావటం కొరకు చెప్తున్నాం. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది, కానీ ఏ పనిలో కూడా ఏది చేసినా కూడా సక్సెస్ అనేది పొందుకోలేకపోతున్నాం. కాబట్టి బ్రదర్, సిస్టర్, బ్యాడ్ టైం నడుతుందండి అని అంటాం. బ్యాడ్ అండి, ఏం చేయాలో అర్థం, బ్యాడ్ 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 అంటాం. ఎందుకు వచ్చింది ఆ బ్యాడ్? నువ్వు కరెక్ట్గా ఉంటే, నీ పనితనం అంతా కరెక్ట్గా ఉంటే, దేవుడిచ్చిన నీ టైం గుడ్డుగానే ఉంటుంది తప్ప బ్యాడుగా మారదు. అంటే నువ్వు టైం ఫాలో కావట్లేదని అర్థమవుతుంది. దేవుడు నిన్ను తూకం వేసినప్పుడు మట్టపు గుండు పెట్టి నిన్ను చెక్ చేస్తున్నప్పుడు దేవునికి మనం అనుకూలంగా లేమని చెప్పేసి అర్థం చేసుకోవాలా. దేవుడు అనుగ్రహించిన ఈ కాలంలో బ్రతుకుతున్న మనము, మన దగ్గరికి దేవుడు మట్టపు గుండు పెట్టి మనల్ని చెక్ చేస్తున్నప్పుడు రిపోర్ట్ దేవుడికి అనుకూలంగా రావట్లేదు కనుక బ్యాడ్ టైం మనకి నడుస్తూ ఉంటుంది. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము, అందరు తీయాలి. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము, పేజీ నంబర్ 758, పాత నిబంధనలో. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 7, 8 చదువుతున్నా. ఇమ్మీడియట్లీ చూడండి. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయం 7, 8. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరిచెను అని ఆమోస్ అంటున్నాడు. దేవుని సేవకుడు, దేవుని ప్రతినిధి అయిన ఆమోస్ అంటున్నాడు. ఏమంటున్నాడు? మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపడెను. యెహోవా, ఆమోసు, ఓ దైవజనుడా, నా సేవకుడా ఆమోసు, జాగ్రత్తగా విను, నీకు కనబడుచున్నది ఏమని అడగగా, నాకు మట్టపు గుండు కనపడుచున్నదని నేనంటిని.
అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయుల మధ్యను మట్టపు గుండు వెయ్యబోవచ్చున్నాను. నేను ఇంకనూ వారిని దాటిపోను నా కుమారుడా అంటాడండి. ఏమర్థమైంది మీకు ఈ లేఖనములో? ఏమర్థమైందండి? దేవుడు కట్టబడినటువంటి ఒక గోడ మీద నిలబడ్డాడు. తన చేతిలో ఏముందట? మట్టపు గుండు ఉందట. అసలు మట్టపు గుండు అంటే మీకు తెలుసా అండి? ఎంతమంది తెలిసి చేతులు ఎత్తండి. మట్టపు గుండు అంటే తాపి మేస్తర్ల దగ్గర ఉంటుంది అది. మట్టపు గుండు, ఎస్, దాని దారపు గుండు మట్టపు గుండు అని అంటారు. వారి ఇల్లు కట్టేటప్పుడు కానీ గోడలు కట్టేటప్పుడు కానీ మట్టపు గుండు లేకుండా వారి ఇల్లు కట్టరు. ఒకవేళ వాడు మట్టపు గుండు లేకుండా ఇల్లు కట్టి దులుపుకొని పోయిండు అనుకో, అసలైన మేస్త్రి వచ్చి చూస్తాడు ఇల్లుని. అరే మట్టపు గుండు దేరా అంటాడు. ఆ యొక్క మట్టపు గుండు గోడ దగ్గర పెట్టి చూస్తాడు. చూడగానే అర్థమైపోయింది ఎక్కడ వంకలుంది, ఎక్కడ లోతుంది, ఎక్కడ బయటకు వచ్చింది, మొత్తం క్లారిటీ కనపడుతుంది మట్టపు గుండుతోటి పెట్టి చూస్తూ ఉంటే. పిలిచాడు, ఏంద్ర ఈ వర్క్? ఎవడరా నిన్ను పనిలోకి తీసుకున్నది? ఎంతకాలం నుంచి నువ్వు సేవ చేస్తున్నావురా? వర్క్ చూడరా ఒక్కసారి. మట్టపు గుండు పెట్టి కట్టావా లేకపోతే నీకు నచ్చినట్టు కట్టావా? భయంకరంగా తిట్టి వాడిని జీవితంలో పనిలో పెట్టుకోరు. మట్టపు గుండు మీరు పోయేటప్పుడు చూడండి, మన ఇల్లు కడుతున్నారు, పెట్టకుండా గోడలు కట్టరు. మట్టపు గుండుతో ఇల్లు కడితే ఎక్కడ కూడా ఏ తేడా రాదు. అర్థమైపోయేది ఎక్కడ వంకలుంది, ఎక్కడ ఎలాగుంది, మిట్ట లోతులు మొత్తం తెలిసిపోయింది. పిల్లరా, మట్టపు గుండు అనేది తాపి మేస్త్రి చేతిలో ఉంటది, కానీ ఇక్కడ దేవుడి చేతిలో మట్టపు గుండు ఉందట. ఆ మట్టపు గుండుతో ఏం చేస్తాడట? ఇశ్రాయేలుల మధ్యలో మట్టపు గుండు వేస్తున్నాను, మట్టపు గుండుతో ఒక్కొక్కని చెక్ చేస్తున్నాను అని అంటున్నాడు. ప్రియులారా, మట్టపు గుండు పెడితే మనం కరెక్టా కాదనేది పిక్చర్ వచ్చేస్తుంది దేవుడికి. మనమేమనుకుంటున్నాము, మా అంత బ్రహ్మాండమైన మనుషులు లేరు, ప్రతి ఆదివారం వస్తాను, దేవుడి సన్నిధిలో కూర్చుంటున్నాం, ఆరాధిస్తున్నాం, వెళ్తున్నాం అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. మనం కరెక్టా కాదా? దేవుడిచ్చిన కాలంలో మనం కరెక్ట్ గా ప్రవర్తిస్తున్నామా ప్రవర్తించలేదా తెలియాలంటే మట్టపు గుండుతో ఆయన చెక్ చేస్తేనే అర్థమైద్ది. చెక్ చేస్తున్నాడు గనకనే మనలో ఉన్న ఎర్రర్స్ ఏంటో ఆయనకి తెలుస్తనే గనకనే మన టైం అంతా కూడా బ్యాడ్ అవుతుంది. ప్రియులారా, చాలా మంది అసలు నా అంత పవిత్రులే లేరు, నా అంత కరెక్ట్ పర్సనే లేదు, అబ్బబ్బబ్బబ్బా నోరుందని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. మనం కరెక్టా కాదా ఎవరు చెప్పాలి? మట్టపు గుండు చెప్పాలి. మట్టపు గుండు ఎవరి దగ్గర ఉంది? దేవుడి చేతిలో ఉంది. టైం బ్యాడ్ 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 నడుతుందంటే దేవుడు కావాలని బ్యాడ్ టయాన్ని గీయలే. నువ్వు చేసుకున్నావు, నేను చేసుకున్నా, మనం చేసుకున్నాం. దేవుని పిల్లలారా, రేపు చనిపోయినప్పుడు కూడా ఈ మట్టపు గుండుతోటి చెక్ చేస్తాడు మనల్ని. ప్రతి ఆదివారం పోతున్నావు ఓకే, గంటన్నర కూర్చుంటున్నావు ఓకే, తర్వాత వెళ్తున్నావు, తర్వాత నువ్వు ఇంకేం చేస్తున్నావు? దేవుడిచ్చిన కాలంలో ఈ ఆదివారం గంటన్నర తప్ప ఇంకా నువ్వు ఏమన్నా చేస్తున్నావు దేవుడి కొరకు? నువ్వు వరగదీసింది ఏంటిది ఆయన కొరకు? నీకేమైనా చరిత్ర హిస్టరీ ఉందా ఆయన కొరకు, ఆయన పనులు చేసే విషయంలో? గంటన్నర అదేదో గొప్పది అనుకుంటున్నాం, సాధించాను అనుకుంటున్నాం మనం. గంటన్నర రావటాన్ని బట్టి, ఆయన సన్నిధిలో కనపడటాన్ని బట్టి గంటన్నరేనా? ఆ తర్వాత దేవుని పిల్లలారా, మట్టపు గుండు దేవుడు ఇశ్రాయేలు మధ్య కాదు వేయబోయేది, మనలో వేయబోతున్నాడు, వేస్తున్నాడు. ఆల్రెడీ రిజల్ట్ కూడా పొందుతున్నాం. కాబట్టి బ్యాడ్ టైం నడుస్తుంది మనకి, గుడ్ టైం గుడ్ టైం వచ్చిందంటే నడుస్తుంది. గుడ్ టైం మన బ్రతుకులు అంటే
కరెక్ట్ గా మనం ఉన్నామని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ప్రియులరా, దేవుడి పిల్లలు చాలా జాగ్రత్తగా బ్రతకాలి. దేవుడిచ్చిన కాలములో జీవించుకుంటూ సింహ భాగాన్ని దేవుడికి ఇస్తూ కొంచెం భాగాన్ని మనం వాడుకుంటూ పోవాలి. అందరి యందు ఏ జ్ఞానం లేదు. ఒక జాన్సన్ ఒక్కడే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు దేవుడు పని చేయటం కాదు. ప్రతి ఒక్కరం కూడా సింహ భాగాన్ని, సింహాటయాన్ని మనము దేవుడికి కేటాయించి వాడబడాలండి. నువ్వు దేవుడి కొరకు ఏం కష్టపడ్డవని రేపు చనిపోయిన తర్వాత నీకు పరలోకాన్ని ఇస్తాడు? గంటన్నర సేపు కూర్చొని అందులో రొట్టె ద్రాక్షసం తిని మూడు దూడ్చుకొని వెళ్ళిపోతే పరలోకం బాగా ఎత్తడని అనుకుంటున్నాం మనం. తప్పు తప్పు ప్రియులారా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తా. దేవుడు ఒక చక్కని విషయం చెప్పాడు. ఆ విషయం మనం విందాము. అందులో ఎంత జ్ఞానం దాగుందో గ్రహిద్దాము. ఆ తర్వాత దానిని బట్టి మనం నేర్చుకొని సింహభాగాన్ని దేవుడికి మన టయాన్ని కేటాయించి మృత్యు తర్వాత తండ్రి ఉన్న లోకాన్ని స్వతంత్రించుకుందాము. ఓకే, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం తీయండి. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము అందరు తీయాలి. 7 చదువుతున్న చూడండి. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం చదువుతున్న చూడండి. పేజీ నంబరు 634 పాత నిబంధనలో 8:7. ఆకాశమునకెగురు సంకుబుడి కొంగ అయినను తన కాలము నెరుగును, తెల్లగువ్వయు మంగలి కత్తి పిట్టయు ఓది కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరగరు. పైగా మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రము మా యొద్ద నున్నదనియు మీరెలా అందరు? నిజమే గాని శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. చాలండి. ఏమర్థమైంది మీకల్లా? 7వ వచనంలో ఆకాశమునకెగురు సంకుబుడ్డి కొంగని గురించి మాట్లాడుతున్నాడు. దాని గురించి మనం నేర్చుకోవాలి, దాన్ని బట్టి బుద్ధి తెచ్చుకోవాలని. ఆకాశానికి ఎగిరే సంకుబుడ్డి కొంగని ఎవరైనా చూశారండి? చూసిన వారి చేతులు ఎత్తండి. సంకుబుడ్డి కొంగలు వరి కోసిన తర్వాత పురుగులను తినటానికి కొన్ని కొంగలు వస్తాయి. అవి తెలుసు మనకి, అంతవరకే. సంకుబుడ్డి కొంగలు ప్రియులరా, అది ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి అంటే అర్థం కావటం కొరకు చెప్తున్నా. ఆస్ట్రేలియా దేశంలో సరస్సులు ఉన్నాయి. అఫ్కోర్స్ ఇండియాలో కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియా దేశంలో ఉన్న సరస్సులలో ఈ సంకుబుడ్డి కొంగలు ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ఆ సరస్సు పక్కమటి చక్కగా ఇండ్లు కట్టుకుంటాయి. మగపక్షి ఆడపక్షి చక్కగా ఇండ్లు కట్టుకుంటాయి. ఇండ్లు కట్టుకొని అయిపోయిన తర్వాత ఆ సరస్సులలో ఉన్నటువంటి నీరంతా కూడా చలికి మంచుగడ్డలుగా తయారైతాయి. గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే తెలిసిపోయింది. ఆ వాటర్ అంతా కూడా మంచు అయిపోయింది. అక్కడ నివసించటానికి అవకాశం ఉండదు. అప్పుడు ఏం చేస్తాయి తెలుసా? దేనిల్లు అదే, ఎవరి ఇల్లు వాళ్ళ చక్కగా కట్టుకొని ఇప్పుడు ఆహారం కొరక ఏం చేస్తాయంటే ఆస్ట్రేలియా దేశం నుంచి బయలుదేరి భారతదేశానికి వస్తాయి. భారతదేశంలో కొన్ని సరస్సులు ఉన్నాయి. టకటక చెప్పండి.
కొల్లేటి సరస్సు, పులికాటు సరస్సు, ఇంకా చెప్పాలి నవ్వదో. ఇక్కడ మీ తెలివి చూపించాలి. ఇప్పుడు బయట గురించి అది ఇది మాట్లాడటం కాదు. ఇప్పుడు చెప్పండి ఏమ్మా, తెలవదా? తెలుసుకోవాలి. నేను 2 చెప్పినా డాష్ పెట్టి మీరు దాన్ని కంప్లీట్ చేసుకోండి. మణిపూర్లో కూడా నేను మొన్న సరస్సుకి వెళ్ళాను నేను. సో పులికాటు సరస్సు, ఇంకా కొల్లేటి సరస్సు, అలాంటి ప్రాంతాలకి ఆ పక్షులు వస్తాయి. ఈ సరస్సులలో అవి కాలు మోపి పురుగులు అవి మొత్తం తిని మంచిగా డెవలప్ అయిపోయి అవి ఏం చేస్తాయంటే ఇక్కడనే ఆడపక్షి మగపక్షి వచ్చి ఆ కొంగలు ఇక్కడనే పిల్లలు కానీ ఏమండి ఇక్కడే ఉంటాయి. ఆస్ట్రేలియా దేశములో ఆ సరస్సులలో మంచు కరిగిపోయింది అన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడి నుంచే గ్రహిస్తాయి. గ్రహించినప్పుడు ఇక ఈ ఊర్లో మనకి ఇంకా ఏమున్నదక్కో అని అవి ఏం చేస్తాయి తెలుసా? భార్య భర్తలు ఇక్కడికి వచ్చి కన్న పిల్లల్ని ఎంట పెట్టుకొని దేవుడు వాటికి తెలియజేసిన టైం ప్రకారంగా దేవుడు వాటికి ఇచ్చిన కాలంలో చక్కగా ప్రయాణం చేసి భార్య భర్తలు వారికి అన్నటువంటి పిల్లలు అందరూ కలిసి అక్కడికి వెళ్ళిపోయి ఎవరి గూళ్ళల్లో అవి వండుకుంటూ ఆ సరస్సులలో బ్రతుకుతూ ఉంటాయి. అర్థమైందా మీకు? ఇక్కడ ఆకాశ పక్షులకి దేవుడు మనవలే కాలం ఇచ్చాడు, మనకు కూడా కాలం ఇచ్చాడు. కానీ ఈ కాలాన్ని మనము దేవుడికి ఇవ్వకుండా బ్రతుకుతున్నాం, వాడుకుంటున్నాం, బ్యాడ్ టైంలో జీవిస్తున్నాం. కానీ ఆకాశ పక్షులు వాటి యొక్క కాలము వాటికి ఎందుకు ఇవ్వబడ్డదో, ఎవరి కొరకు ఇవ్వబడ్డదో వాటికి బాగా తెలుసు. దేవుడి యొక్క చిత్తాన్ని వాటి కాలములో అవి నెరవేరుస్తున్నాయి. కాలమును అవి వేస్ట్ చేయట్లేదని సంకుబుడ్డి కొంగలను గూర్చిన ఇన్ఫర్మేషన్ దేవుని బిడ్డలైన మనకి దేవుడే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అర్థమవుతుందండి? వాటికి తెలిసిన వివేకము జ్ఞానము మనకి తెలియదు. మనము దేవుని పోలికలో దేవుని స్వరూపమందు పుట్టాం. సంకుబుడ్డి కొంగలు కానీ పక్షులు కానీ జంతువులు కానీ పుట్టాయండి? దేవుడు అంటాడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులని చేయమన్నాడు. కానీ సంకుబుడ్డి కొంగలను అనలే. అవి దేవుడు పోలికలో పుట్టకపోయినప్పటికీ దేవుడిచ్చిన కాలమును అవి ఆధారం చేసుకొని దేవుడికి అవి టైం ఇచ్చి దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నాయి. ప్రియులారా, మనం సింహ భాగం అంతా కూడా వాడేసుకుంటున్నాం. ఇంకొక గంట అయిందంటే ఉంటామండి ఇక్కడ, మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన కానీ బిజీ బిజీ బిజీ. ఈ బిజీ మన కొరకు బిజీయా, మన కుటుంబం కొరకు బిజీయా, దేవుడి కొరకు బిజీయా? ఆలోచించండి. ఇప్పుడు చెప్పండి, టైం బాగుండాలా, మనకి బ్యాడ్గా ఉండాలా? బ్యాడ్ టైం మనకు నడవాలంటారా? గుడ్ టైం నడవాలంటారా? బ్యాడ్ టైమే నడవాలి. ఎందుకంటే దేవుడు టైము దేవుడికి ఇవ్వటం లేదు, ఇచ్చిన వానికి టైం మనం ఇవ్వటం లేదు. ఆ టయాన్ని మనం వాడుకుంటున్నాం, మన కుటుంబం కొరకు వాడుతున్నాం. కనుక పిల్లరా, బ్యాడ్ టైం నడుస్తూ ఉంటుంది మన బ్రతుకులో. ఎక్కడ పోయినా ఇదే, టైం బ్యాడ్ బ్రదర్, టైం బాగలేనప్పుడు మనం ఏం చేసినా సక్సెస్ కాదు బ్రదర్ అంటారు. అసలు టైం బ్యాడ్ కావడానికి కారకులు ఎవరు? నువ్వు, నేను, మనమే. దేవుని పిల్లలారా, మట్టపు గుండు దేవుడు మనకి పెట్టి చెక్ చేస్తే మన పరిస్థితి ఏంటిదో ఆలోచించుకుందాం. ఏమాత్రం తేడా వచ్చినా కథమే. ఇప్పటి వరకు తెలవదు, దేవుడు అద్భుతంగా తెలియజేస్తూ ఉంటున్నాడు. మన టైము బాగలేకపోవటానికి రీజన్ ఎవరు? దేవుడా, మనమేనా? స్వయం కృత అపరాధం అంటారు. కొన్ని మనకు తెలవకుండా శోధనలు వస్తాయి,
కొన్ని మనకి బాగా తెలిసి మనమే శోధింపబడతాం. మనము తీసుకున్న గుంటలో మనమే పడతాం. మనలో మనం ఏమంటాం? బ్యాడ్ టైం, బ్యాడ్ టైం, బ్యాడ్ టైం వెంటాడుతుంది అని అంటాం. నువ్వు కరెక్ట్గా ఉంటే, ప్లాన్ వేసుకునే విషయంలో కరెక్ట్గా ప్లాన్ వేసుకోకపోతే బ్యాడ్ టైం కాకపోతే గుడ్ టైం అయిద్దా? దేవుని పిల్లారా, జాగ్రత్తగా ఆలోచించుకుందాం, ఇన్క్లూడింగ్ మీ. మన టైం బ్యాడ్గా ఉండటానికి రీజన్ ఏంటి? దేవుడు మనకిచ్చిన టయాన్ని గుడ్డుగానే ఇచ్చిండు తప్ప బ్యాడ్గా ఇవ్వలే. ఎప్పుడు బ్యాడ్ అయింది? మన ప్రవర్తన బాగలేదు గనక ఆ గుడ్ టయాన్ని దేవుడు బ్యాడ్గా మెల్ట్ చేసి పడేశాడు. నువ్వు ఏది చేసినా సక్సెస్ కాలేకపోతుంది. బికాస్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్ ఓన్లీ. నీ ప్రవర్తనను బట్టి నీ టైం ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. ఎవ్వరు కూడా దీన్ని గ్రహించలేకపోతున్నారు. దేవుడి మీద నేరం మోపుతున్నారు. వెళ్తున్నాను, రొట్టె తింటున్నా, ద్రాక్షసం తాగుతున్నా, ఎంతో ఒకంత 10, 20 డబ్బాలు వేస్తున్నా, అంతా బాగానే ఉందిగా తండ్రి, బ్యాడ్ టైం ఎందుకు వస్తుంది నాకు అని అంటున్నావు నువ్వు. గ్రంథం చెప్పింది, ఎవని మార్గం వానికి యథార్థంగానే కనపడుతుంది, కానీ ఫైనల్ రిజల్ట్ ఏంటంటే తుదకది మరణమునకు చేరును అని అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆలోచిద్దాం, దేవుడి జ్ఞానాన్ని పరిశీలిద్దాం, యెహోవాని ఎతుకుదాం. దేవుడిచ్చిన సమయంలో యెహోవాని ఎతుకుదాం, మన కుటుంబాన్ని ఎతుకుదాం, మనల్ని మనం ఎతుక్కుందాం. విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలో గడుపుదాం. పరమ తండ్రికి రెస్పెక్ట్ ఇద్దాం. పరమ తండ్రి ఉద్యోగంలో పెట్టుకున్న సేవకులకి రెస్పెక్ట్ ఇద్దాం. దేవుడితో మాట్లాడేటప్పుడు పొలైట్గా మాట్లాడదాం. సేవకులతో మాట్లాడుతున్నప్పుడు పొలైట్గా ఉందాం. సేవకులకు లోబడుదాం. అన్ని రకాలుగా దేవుడి చిత్తాన్ని నెరవేర్దాం. గుడ్ టైంలో మనము మన జీవితాన్ని కొనసాగించుకుందాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ వందనాలు.